ఇరాన్ పై అమెరికా దాడులకు వ్యతిరేకంగా పాతబస్తీ సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సౌత్ జిల్లా సెక్రటరీ విఠల్ మాట్లాడారు. ఆర్థిక సంక్షోభంలో అమెరికా కొట్టుమిట్టాడుతుందని, ఆర్థిక సంక్షోభానికి బయటపడేందుకు ఇరాన్ పై అమెరికా దాడికి దిగడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ప్రోత్సహించడం దారుణమన్నారు. ప్రపంచ శాంతికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు మీనా, అబ్దుల్ లతీఫ్, మహమ్మద్ జోహాబ్, బాలు నాయక్, సత్తార్ భాయ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిరసనలో భాగంగా సిపిఎం పార్టీ భారతదేశంలో ఇచ్చిన పిలుపు మేరకు మన హైదరాబాద్ సౌత్ పార్టీ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ చౌరస్తాలో ఏదైతే ఇజ్రాయెల్ దమనకాండను కొనసాగిస్తుందో దాన్ని ఆపాలని చెప్పేసి వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే, ఒక పక్కన ఆపుతామని చెప్పేసి మరో పక్కన అమెరికా ఇరాన్ మీద నిన్న తీవ్రమైన దాడులు చేసింది. నిన్న కాదు, ఈ రోజు నిన్న నైట్ కూడా దాడులు చేసింది. అక్కడ అణు కేంద్రాల మీద దాడులు చేస్తా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ తొత్తులుగా పాలస్తీనా, ఇరాన్ మీద దాడులు చేస్తా ఉంది. సామాన్య ప్రజానికాన్ని చంపుతా ఉంది. అందుకే సిపిఎం పార్టీగా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం అమెరికాకు. అయ్యా డొనాల్డ్ ట్రంప్ గారు, నీవు ఈ రోజు ప్రజలందరితో ఎన్నిక కావద్దని చెప్పేసి ఏదో పేరు చెప్పుకొని నాకు నోబెల్ శాంతి కావాలి, ఇంకో బహుమతి కావాలని చెప్పేసి అంటున్నావు. నీకు నోబెల్ శాంతి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సామాన్య ప్రజలు చంపుతున్న ట్రంప్ గారికి నోబెల్ శాంతి కాదు, అశాంతి ప్రైజ్ మాత్రం వస్తుంది. నీకు కంపల్సరీగా అశాంతిని కొనసాగిస్తున్నావు, అహింసను కొనసాగిస్తున్నావు. అహింసను, అశాంతిని కొనసాగించే ట్రంప్ కు ఈ అవార్డు సూటబుల్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా అశాంతికి నిలయంగా ఉండే ట్రంప్ బహుమానం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఇరాన్ మీద దాడులు చేయడం కాదు, ఇక్కడ ఇండియా కూడా ఏం చెప్తుందంటే, కనీసంగా పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఫోన్ చేసి ఇండియాకు మేము సపోర్ట్గా ఉన్నాం, పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్పాడు.